వన్ ప్లస్ నే బీట్ చేసేలా ఒక మొబైల్ అదే ఓపో రెనో 15 ప్రో. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ అనేది ఈ వీడియోలో సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఈ వీడియోని అనేది ఎండ్ వరకు అయితే చూడండి. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ గానీ వింటే మీ నోటి నుంచి వచ్చే మాట ఇదేనమాట. సో దీని యొక్క మెయిన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ అయితే ఉంటది అనమాట. సో ఫుల్ హెచ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 3600 యూనిట్ బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. గేమింగ్ కానీ మూవీస్ చూసేటప్పుడు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మొబైల్ అయితే చూస్తారు. సో నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే సో MediaTek 8450 ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ మొబైల్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిందే కెమెరాస్ అనమాట. సో ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా చూస్తే 200MP విత్ iOS. సో సెకండ్ కెమెరా చూసుకున్నట్లయితే 15MP అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 15MP సో టెలిఫోటో కెమెరా. దీంట్లో వచ్చేసరికి 3.5 ఆప్టిమల్ జూమ్ చేసుకొని మనం ఫోటోస్ అయితే తీసుకునొచ్చు విత్ క్వాలిటీగా క్లారిటీగా అయితే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ మన ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 15MP అనమాట. 4K వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకునొచ్చు. బ్యాటరీ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే సో 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ 80W సూపర్ బుక్ ఛార్జర్ అట్లనే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ వైజ్ గా అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింటే బెటర్ ఉంటుందని నాకు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకునొచ్చు దీంట్లో, అది కూడా 50W. సో స్టార్టింగ్ లోనే స్టోరేజ్ వచ్చేసరికి సో 12GB ర్యామ్ 256 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా మనీ ఎక్కువ పెట్టాల్సింది. దీంట్లో వచ్చేసరికి IP66 అండ్ 68 అండ్ 69 సో వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ప్లస్ డస్ట్ ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్ మీకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అస్సలకైతే మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.